తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాక్ బిగించే ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. 110 మంది కార్మికులు ఇందులో భాగస్వాములయ్యారు. ఇక సాఫ్ట్ లాక్ ను 1635 అడుగుల ఎత్తులో గైడ్ యాంగిల్లో అమర్చడం ఈ మొత్తం ప్రక్రియలో తొలి ఘట్టం. అలాగే స్టాప్ లాక్ ను అటు ఇటు అంగుళం చొప్పున తగ్గించిన అనంతరం గైడ్ యాంగిల్లో కూర్చోబెడతారు. అక్కడి నుండి నీటి మట్టం తగిలేదాకా అంటే 1624 అడుగుల వరకు సులువుగానే స్టాప్ లాక్ బ్లాక్ ను కిందకి దింపవచ్చు. ఆ తరువాతి నుండి 11 అడుగులు కిందకి స్పిల్వే లెవెల్ వద్ద బెడ్ మీద కూర్చోబెట్టాలి. ఈ ప్రక్రియలో అత్యంత క్లిష్టమైనది, కీలకమైనది డ్యామ్ కు తాత్కాలిక గేట్ అమర్చడం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఇప్పుడు డ్యామ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? స్టాప్ లాక్ ను అక్కడ బిగించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సాయి? బిందు, గత శనివారం రాత్రి 19వ గేటు చైన్ గేట్ తెగిపోయి ఊడిపోయిన సంగతి అందరికీ తెలిసింది. ప్రవాహానికి కొట్టుకుపోయింది. అయితే ఈ ఊడిపోయిన గేట్ నిర్మాణం చేసేందుకు, అలాగే టెంపరీగా ఒక తాత్కాలిక గేట్ ను అమర్చేందుకు కూడా నిపుణుల బృందము, అలాగే తుంగభద్ర డ్యామ్ కు బోర్డుకు సంబంధించిన అధికారులు కూడా గత 2 రోజుల నుంచి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే డ్యామ్ కు మొదటిగా జిందాల్ కంపెనీ నుంచి 2, హిందుస్థాన్ కంపెనీ నుంచి 2, నారాయణ కంపెనీ నుంచి ఒక తాత్కాలిక గేట్, మొత్తం 5 పీసెస్ గేట్లను రెడీ చేశారు. ప్రతి తాత్కాలిక గేటు 60 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు ఉంది. ఇది మొత్తము ఇప్పటికే డ్యామ్ గేట్ అమర్చేందుకు జిందాల్ కంపెనీకి చెందిన 55 టన్నులు, అలాగే 25 టన్నులు గల క్రేన్లను కూడా ముందుగానే రప్పించారు. ఎందుకంటే డ్యామ్ పైన క్రేన్లను రప్పించి భారీ స్థాయిలో, అంటే భారీ బరువుగా ఉంటుంది కాబట్టి ఒకవేళ డ్యామ్ చీలికలు వస్తేగిన ప్రమాదం అని చెప్పి ముందుగానే అవన్నీ పగడ్బందీగా ఉదయమే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. డ్యామ్ లో తాత్కాలిక గేట్ ను కూర్చోపెట్టేందుకు సుమారు 50 మందికి పైగా వర్కర్లు పనుల్లో నిమగ్నమయ్యారు. ఊడిపోయిన 19వ గేట్ స్థలంలో నీటి ప్రవాహం కొద్దిగా తగ్గడంతో మొదట ఈ గేట్ వద్ద మొదటి పీస్ ను, అంటే 5 పీసులు ఉన్నాయి కదా, ఈ మొదటి పీస్ ను తాత్కాలిక గేటును కూర్చోబెట్టడానికి క్రేన్ సహాయంతో గేట్ ను కిందకు దించారు. కానీ ఈ గేట్ కు కొద్దిగా ఈ గోడ అడ్డు రావడంతో నిపుణుల బృందం ఈ 19వ గేట్ వద్ద ఉన్న సైడ్ గోడను కట్ చేసే పనుల్లో ప్రస్తుతం నిమగ్నమయ్యారు. ఈ గోడ పనులు క్లియర్ కాగానే 5 పీస్ గేట్లలో ప్రస్తుతం 3 పీస్ గేట్లను కూర్చోబెడతామని నిపుణుల బృందం అంటున్నారు. దీని తర్వాత పరిస్థితిని బట్టి మిగతా 2 పీసుల గేట్లను కూడా కూర్చోబెడతామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం అయితే ఆ గోడను పగలగొట్టే పనులు, ఎందుకంటే చాలా పురాతనమైనది ఈ తుంగభద్ర డ్యాము, మొత్తం రాతి నిర్మాణం ఉంటుందన్నమాట. ఈ రాతి నిర్మాణం అది కూడా అప్పట్లో పాతకాలంలో నిర్మాణం కాబట్టి మొత్తం గారతోనే నిర్మాణం చేపట్టి ఉంటారు. ఏ మాత్రం ఒక రాయి కదిలినా కూడా గేటు తుంగభద్ర డ్యామ్ కు భారీగా ప్రమాదము, నష్టం వాటిల్లే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ గోడను కూడా తొలిసి కొంచెం కట్ చేసి యంత్రాల సాయంతో ఈ గేట్లు దించే ప్రయత్నాల్లో ప్రస్తుతం అయితే పనులు కొనసాగుతున్నాయి. బిందు, అంటే సాయి ప్రసాద్, ఇప్పటికే చాలా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ తాత్కాలిక గేటును ఒకటి ఇప్పుడు పెట్టడం జరుగుతోంది. సో ఇప్పుడు వాటర్ ఫ్లోను ఆ తాత్కాలిక గేటు అంటే ఆపే సామర్థ్యం ఉంటుందా? ఏం చెప్తున్నారు అధికారులు? మొత్తంగా ఫినిష్ అయినట్టేనా ఈ వర్క్ అంతా? ఇప్పటి వరకు అయితే హిమబిందు, ప్రస్తుతం అయితే గత 3 రోజుల క్రితం అయితే తుంగభద్రకు ఇంట్లో భారీగా ఉండేది. అయితే ఈ రోజు కొంచెం ప్రవాహం తగ్గడంతో ఈ గేట్ ఏర్పాటుకు సంబంధించి పనులు చేపట్టారనమాట. ఈ గేటు ఏర్పాటుకు సంబంధించి అడ్డంకిగా ఉన్న 30 టన్నుల కౌంటర్ వెయిట్ ని కూడా ఈ రోజు కిందికి దించారు. చాలా జాగ్రత్తగా, ఎంతో అతి జాగ్రత్తగా, సురక్షితంగా దాన్ని కిందికి తీసుకురావడం జరిగిందని మంత్రి కూడా ఇప్పటికే ఆ పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఇది మొదటి విజయంగా మనం భావించని మంత్రి పయ్యావుల కేశవ్ ఇందాకటి కిందటే చెప్పారు. ఎందుకంటే 30 టన్నుల బరువు ఎక్కడ పడుతుందో అనే ఆందోళన అధికారులందరిలో ఉండేది. అది కింద పడితే డ్యామ్ కు చీలికలు ఏర్పడే ప్రమాదం జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. దాన్ని 90 టన్నుల క్రేన్లు 2 పెట్టుకుని 30 టన్నుల బరువును సురక్షితంగా కిందికి దించారు. దీంతో మిగిలిన స్ట్రక్చర్ కూడా తొలగింపు మొదలు పెట్టారు. ఈ గేట్లను దించడానికి పైన స్ట్రక్చర్ ఏదైతే ఉందో హాయెస్ట్ అనే దాన్ని కట్ చేసి ఈ రోజు, అంటే ఇప్పుడు సాయంత్రం లోపు దాన్ని ఓపెన్ కూడా చేస్తారని అధికారులు చెప్తున్నారు. దాని తర్వాత సాధ్యమైనంత మేరకు
మొత్తం తొలి గేటును ప్రస్తుతం దించారు. మిగతా 2 గేట్లను కూడా మొత్తం ప్లాన్ చేసుకుని 2 గేట్లను కూడా కిందికి దించి నీటి ప్రవాహం ఏదైతే దాన్ని కొంచెం మేర అడ్డుకట్ట వేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా జరుగుతుందనే భావిస్తున్నాము. మొదటి గేటు దించడం విజయవంతమైంది కాబట్టి మిగతా 3 గేట్లను కూడా దించడం సులభతరం అవుతుందని నమ్మకంతో ఉన్నామని అధికారులు కూడా అంటున్నారు. ప్రస్తుతం అయితే రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు, ప్రభుత్వము తామంతా కూడా రైతుల కోసం పనిచేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ కూడా రైతులకు భరోసానిస్తున్నారు.